ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే, ఇంక బయలుదేరండి. ఎక్కడికి? వదిలేసి వెళ్ళడం మీకు అలవాటే కదా. గుళ్ళో వదిలేసి వచ్చారు, ఇప్పుడు ఇక్కడ వదిలేసి వెళ్తారు. హేయ్ తైతక్క, ఏంటి తల తిక్క? నిన్ను ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం నీకేంటి? మాట్లాడాలని వెళ్ళాను. నువ్వేంటి మాట్లాడేది? నీకేం తెలుసని, ఎవరు తెలుసని? తెలుసు, బాధ్యతలు మర్చిపోయి భార్యని పిల్లల్ని వదిలేసి దూరంగా ఉంటున్నారని తెలుసు. ఆంటీని మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో అంతా తెలుసు. తెలుసని ఎవరింటికి పడితే వాళ్ళింటికి వెళ్ళి మాట్లాడేస్తావా? మాట్లాడడానికే కదా వెళ్ళాను, పోట్లాడడానికి కాదు కదా. హేయ్, నీకేం సంబంధం ఉందని మాట్లాడతావు? ఒకరి కష్టం గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఎవరో తెలియాల్సిన అవసరం లేదు. అసలు ఏం తెలుసు నీకు? అంతా తెలుసు, ఆంటీ చెప్పారు. తైతక్క, నాకు కోపం తెప్పించుకో. తల తిక్క, నాకు కోపం తెప్పించుకో. హేయ్, ఏంటి అంత పొగరు నీకు? సాటి మనిషికి సాయం చేయడం పొగరు కాదు, బాధ్యత. హేయ్, నీ సాయం ఎవడడిగాడు? అడిగితే చేసేదాన్ని సాయం అనరు, దానం అంటారు. అడగకుండా చేసేదే నిజమైన సాయం. అయినా నేనే నీ గురించి మాట్లాడడానికి వెళ్ళలేదు, ఆంటీ గురించి మాట్లాడడానికి వెళ్ళాను. మా అమ్మ గురించి నువ్వేంటి మాట్లాడేది? కొడుగ్గా మీరు మాట్లాడినప్పుడు ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. మీ గురించి, ఆయన గురించి ఆంటీ ఎంత బాధపడుతున్నారో తెలుసా? వస్తానని చెప్పి రాలేదు, హోమం చెయ్యాలి, చెయ్యకపోతే మీకేమవుతుందో అన్న భయం, ఆయన ఎందుకు రాలేదో అన్న బాధ, అంతా చూసి తట్టుకోలేక వెళ్ళి మాట్లాడాలనుకున్నాను. మేమే వెళ్ళన ఆ ఇంటికి నువ్వెలా వెళ్తావు? మీరు వెళ్ళకపోతే నేనెందుకు వెళ్ళకూడదు? అయినా ఎవ్వరూ వెళ్ళకపోతే ఆంటీ కష్టం ఆయనకి ఎలా తెలుస్తుంది? మా కష్టం గురించి ఎవరికో చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. అలాని మీరు మాట్లాడరు, వస్తానని ఆయన రారు, మీ ఇద్దరి మధ్యలో ఆంటీ నలిగిపోతున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలీదు. వెళ్తే కదా నేనెలాంటిదానో వాళ్ళకి తెలిసేది, అందుకే వెళ్ళాను. అన్నీ తెలిసినట్టు మాట్లాడుకో. తెలిసింది మాట్లాడినప్పుడే తెలియని విషయాలు తెలుస్తాయి. అయినా నేను ఆంటీ గురించి మాట్లాడడానికి వెళ్ళాను, మీకేంటి బాధ? మాట్లాడడానికి నేనున్నాను కదా. ఉన్నారు, కానీ మాట్లాడరుగా. ఆంటీ ఎంత బాధపడుతున్నారో, మీ ఇద్దరూ కలిసి ఎంత బాధ పెడుతున్నారో మీకు అర్థమవుతుందా? కొడుకు ప్రాణం కాపాడుకోవాలన్న ఆంటీ తపన మీకు అర్థం కాదు. వద్దన్నాడని దూరంగా ఉండిపోయినా మనసు చంపుకుని హోమానికి రమ్మంటే రావడం ఆయనకి తెలీదు. గుడిలో ఆంటీ ఎంత బాధపడిందో నేను చూశాను, అందుకే ఆయన సంగతేంటో తెలుసుకుందామని వెళ్ళాను. అడిగిన దానికి సమాధానం చెప్పేవారే పరాయివాణ్ణని ఆయనంతటా ఆయనే వెళ్ళిపోయాడు. ఈరోజు నీకు వాళ్ళు సమాధానం చెప్తారనుకున్నావా? అడిగితేనే కదా చెప్తారో లేదో తెలిసేది. అడగడానికి వెళ్ళావు, ఏమైంది? నేను సమయానికి రాకపోతే నీ పరిస్థితి ఏంటో తెలుసా? కాస్త ఆలస్యంగా వచ్చుంటే వాళ్ళ పరిస్థితి ఏంటో మీకు అర్థమయ్యేది. హేయ్ తైతక్క, చెప్పింది విను. ఆ మనుషులు ఎంత ప్రమాదమో తెలియకుండా మాట్లాడుకో. లుక్, నువ్వు ఎందుకొచ్చావో ఆ పని మాత్రమే చూసుకో. ఇలా అన్ని విషయాల్లో తలదూర్చి నాకు తలనొప్పులు తీసుకురావద్దు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నేను రమ్మన్నానా? అదే వద్దు అంటున్నాను. నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి నువ్వు ఇబ్బందుల్లో పడకు. నువ్వు గొడవపడిన ఆవిడ ఎంత ప్రమాదమో నీకు తెలీదు. ఏం చేస్తుంది? ప్రాణాలు తీస్తుందా? అలాంటి వాళ్ళకి భయపడే రకం కాదిక్కడ. వద్దు, నువ్వు భయపడద్దు, నువ్వు ఏమీ చేయొద్దు. మమ్మల్ని ఇలా ఉండనివ్వు చాలు. ఆ ఇంటి వైపు చూడాలంటేనే చిరాకు, అలాంటిది నీ వల్ల ఆ ఇంట్లో మొదటిసారి అడుగు పెట్టాల్సి వచ్చింది. నేను చేసింది తప్పు కాదు. తప్పు చేసే వాళ్ళకి అర్థం కాదు, చూసే వాళ్ళకి అర్థం అవుతుంది. మమ్మల్ని ఇలా వదిలేసి నీ దారి నువ్వు చూసుకో. తనని బయటికి పో అంటే తెలిసి మనమే తనని కష్టాల్లోకి నెట్టడమే. కళ్ళారా నా విషయంలో చూసావుగా.
రానన్నావు? అవతల వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఇంటికెళ్ళాక సారీ చెప్తావు కదా, అంతే కదా. పద పద పద, ఆంటీ ఎదురు చూస్తూ ఉంటుంది. పద పోనీ. ఏంటమ్మా వాకింగా? బయట చేయొచ్చు కదా. వాకింగా పాడా? ఈ భూమి అమ్మాయికురాలు ఆ ఇంటికి వెళ్ళింది. ఏం మాట్లాడుతుందో ఏంటో. వీడు కూడా వెళ్ళాడు. వీడెళ్ళి ఏం గొడవ చేస్తున్నాడో ఏంటో. నీరు కోసం నిప్పు వెళ్ళింది. ఏం జరుగుతుందో అని నా భయం నాది. అదిగో అన్నేవాళ్ళు వచ్చినట్టున్నారు. భూమి, వచ్చేసావా? నేనేం రాలేదు. సారీ చెప్తానని మీ అబ్బాయి మాటిచ్చి మరీ తీసుకొచ్చాడు. ఏయ్ తైతక్క, నువ్వు చేసిన ఘనకార్యం చాలు, మాట్లాడుకో. ఏం చేసిందిరా? అమ్మా, నువ్వు చెప్పావని తనని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాను. కొంచెం లిమిట్స్లో ఉండమని చెప్పు. వెళ్ళిపోతారేంటి? సారీ చెప్పరా? వాట్? నీకు సారీ చెప్పడం కూడానా? మీరు సారీ చెప్పే వరకు ఈ ఇంటి నుంచి కదలను. ఆంటీ, మీకు ముందే చెప్తున్నా. అబ్బా, మీ గొడవ తర్వాత అక్కడికెందుకు వెళ్ళావు? మీ వారితో మాట్లాడాలని వెళ్ళాను. మీరు బాధపడ్డానికి, మీ అబ్బాయి మీ మీద కోపడ్డానికి కారణం ఆ అంకులే కదా. కానీ ఆ ఇంట్లో ఆయన లేరు. సూట్ పని ఒకటి ఎదురైంది. కానీ మీ అబ్బాయి వచ్చి నా నుంచి తనని కాపాడి తీసుకొచ్చాడు. నా కోసం నువ్వు గొడవలకి వెళ్తే ఎలాగమ్మా? మీరిలా బాధపడుతుంటే చూడలేక వెళ్ళానంతే. నా కంటికి కన్నీటికి 21 ఏళ్ల స్నేహం ఉందమ్మా. నువ్వు విడదీయాలనుకున్నా అవంత త్వరగా విడిపోవు. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.